ఏంటి షిఫ్ట్ అనేదో అంటున్నారు? ఏం లేదు సుప్పు, మన కృష్ణ రూమ్ షిఫ్ట్ అవుతాం అంటున్నాడు. ఓకే ఓకే, లంచ్ లో కలుద్దాం. సరే సరే కలుద్దాం. అమ్మయ్య, సుప్పుకు తెలీదా? లేదురా, ఇంకా చెప్పలేదు. మరి ఎప్పుడు చెప్తావు? నాకు జాబ్ వచ్చాక చెప్తా. జాబ్ వచ్చినట్టేరా. రేపు మా 1 year యానివర్సరీ రా. యానివర్సరీయా? అర్థం కాలే. నేను కృష్ణకి ప్రపోజ్ చేసి 364 days అవుతుంది. ఓ అయితే ఏంద్రో ఈడకి తీసుకొచ్చు నువ్వు? పప్పు తినడానికి. భయ్యా నిన్న ఇచ్చిన కేక్ రెడీయా? దేనికిరా కేకు? అదేరా, ఆ రాము శ్వేత ఉన్నారు కదా, వాళ్ళది 1 year యానివర్సరీ అంట. హ్యాపీ యానివర్సరీ కృష్ణ. మా యానివర్సరా? అరే చెప్పలేదు. నీ అయ్యా, ఆ కేక్ ఎవడికిరా? ఆ రాముగాడికా? వాళ్ళ 1 year యానివర్సరీకా? కనీసం పేర్లు రాసేటప్పుడు అన్నా చెప్పాలి కదరా. చెప్పు. కృష్ణ రూమ్ కి తీసుకొని రమ్మన్నాడు. ఇప్పుడా? అయినా వాడు బయటకెళ్ళి ఏం చేయాలి? ఏమో. సో ఆల్రెడీ డిసైడ్ అయిపోయావు అనమాట. అంటే ఎప్పుడో చెప్దాం అనుకున్నా కానీ జాబ్ వచ్చాక చెప్దాం అనుకున్నా. బా, నీకంటే అందంగా ఎవడు ఉండడురా. మేడం, ఏంటి ఎతుకుతున్నారు? ఏం లేదు. కీజా? నా దగ్గర ఉన్నాయి. వెళ్తున్నావా ఇంటర్వ్యూకి? వెళ్తున్నా. షూరా? 100% షూర్. సరేలే, ఎలా అయినా పీకిద్ది. డోర్ లాక్ చేసి వెళ్ళు. అయిన వెంటనే ఆఫీస్కి వచ్చేయి. సరే వెళ్ళు. ఎప్పుడు చూసినా అపశంప మాటలు. మాన్యువల్ టెస్ట్కి మీరు 1 year ఎక్స్పీరియన్స్ అప్లై చేసే ముందు జాబ్ డిస్క్రిప్షన్ చదివే అలవాట్లేదా? అంటే ఏంటి సార్? వాట్స్ యువర్ నేమ్? కృష్ణ సార్. యా కృష్ణ. చూడు కృష్ణ, మనకు కావాల్సింది 1 or 2 year ఎక్స్పీరియన్స్ వాళ్ళు కాదు, మినిమం 4 years ఎక్స్పీరియన్స్. 4 yearsా? 4 years ఒకే కంపెనీలో చేయాలంటే చూడు తమ్ముడు, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మన జాబ్ కాపాడుకోవడమే పెద్ద కష్టం అవుతుంది. అలాంటిది నువ్వు ఈ టైంలో రిస్క్ తీసుకొని ఉన్న జాబ్ కూడా పోగొట్టుకోకు. అర్థమవుతుందా? ఓకే సార్. గో. అంటే సార్ 1 year ఎక్స్పీరియన్స్తో జాబ్ ఓపెనింగ్స్ ఏమైనా ఉంటే చెప్పండి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఏంట్రా లేటు? ఇంటర్వ్యూ మావా. ఏమైంది ఇంతకీ? మనకంటే తోపేవాడు లేడంటారా అక్కడ, సో అందుకే వద్దన్నారు. ఓ అలా అలా అన్నారా? అనే ఉంటారులే. మరేమనుకున్నావురా, వేరే ఉంటుంది కథ. బో. ఏంటి కృష్ణ గారు, ఏది ఆఫర్ లెటర్? పోస్ట్లో వస్తుందా? నువ్వు ఆపుతావా ఇంకా? ఏమైంది, రిజెక్ట్ చేశారా? కాదు, నేనే రిజెక్ట్ చేశా. చా, నీకెవరు జాబ్ ఇవ్వడని నాకు ముందే తెలుసు. ఎందుకు ఇవ్వడు? నువ్వు చూస్తూ ఉండు. కృష్ణ, ఇప్పుడు సిచ్యువేషన్ ఏం బాలేదు. ఉన్న వాళ్ళనే పీకేస్తుంటే ఇంకా నీలాంటోడికి ఎవడిస్తాడు? నాలాంటోడేంటి? అంటే మినిమం 2 years అయినా ఎక్స్పీరియన్స్ ఉండాలి, కొంచెమైనా వర్క్ చేయగలగాలి. చూడు సుప్పు, నువ్వు నన్ను ఎంత మాట అన్నా అనొచ్చు, యదవా సన్నాసి అనుకుంటా, బట్ నాట్ దిస్. అబ్బా, ఎందుకు సుప్పు వాని అలా రోస్ట్ చేస్తావు? నీకెందుకురా, మూసుకొని పని చూసుకో. ఓ సారీ డోంట్ మైండా. నీకెందుకు? యాక్చువల్లీ పాత కంపెనీలో హెచ్ఆర్తో చాలా లుల్ అవుతుంది సార్. మీ కంపెనీలో హెచ్ఆర్లు అబ్బాయిలే కాబట్టి మనం బాగా కలిసిపోతాం. సో నాకు ఇక్కడే జాబ్ కావాలి సార్. సార్ పాత కంపెనీలో టీ కాఫీలు టైంకి ఇయర్ సార్. లంచ్ బ్రేక్ అంటే వెళ్ళొద్దు, 1/2 hour ముందే వచ్చేయాలి. ఈ లిమిటెడ్ టైంలో వర్క్ చేయలేం, మైండ్ కూడా రిలాక్స్ ఉండదు. సో మీ కంపెనీ అంటే కొంచెం బ్రేక్లు ఎక్కువ ఇస్తారు కాబట్టి, పని తక్కువ ఉంటుంది కాబట్టి జాయిన్ అవుదాం అనుకుంటున్నా. పాత కంపెనీలో అవే మొక్కలు చూసి చాలా బోర్ కొట్టింది సార్. మీ కంపెనీలో అమ్మాయిలు చాలా బాగుంటారని బయట టాక్. సో జాబ్ ఇచ్చేయండి సార్. మీరు ఈ జాబ్ నాకు ఇస్తారని నాకు తెలుసు సార్. ఎందుకంటే నా దగ్గర గన్ ఉంది కానీ దీంట్లో బుల్లెట్లు లేవు సార్. ప్లీజ్ జాబ్ ఏంటి సార్, బుల్లెట్లు కొనుక్కుంటాను ప్లీజ్. ఏంట్రా సుప్పు బాగా పోగినట్టుందిగా? ఏంటోరా, ఇంటర్వ్యూకి వెళ్తే ఎక్స్పీరియన్స్ వస్తుంది కానీ జాబ్ రావట్లేదురా. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎక్స్పీరియన్స్ ఈజ్ ద కీరా. ఎక్స్పీరియన్స్
ఇప్పుడు కీలు కాలు కాగునింతలు ఇవన్నీ అవసరమారా? ఇంటర్వ్యూకి వెళ్తే ఇంటర్వ్యూ ఎలా ఇయ్యాలో అనేది కాదురా, ఎలా చెయ్యాలనేది వస్తుందిరా. ఓ సర్లే, మన ఆఫీస్లో ఇంటర్వ్యూలు ఉన్నాయిగా, అవి నువ్వే చేద్దావు కానీ. చేతి ఏం బాబు జాబ్ రాలేదా? లేదండి. ఎన్ని అటెండ్ అయ్యావేంటి? ఓ 5, 6 అయి ఉంటాను. వద్దా, అన్ని ఓపెనింగ్స్ ఎక్కడున్నారా ఇప్పుడు? మైండ్ స్పేస్లో రోజుకో ఓపెనింగ్ ఉంది. నీకు మైండ్ లేదు కదా, సో చా అలా దేనికి పడితే దానికి అప్లై చేసుకోకూడదు. ఇంటర్వ్యూ ఇవ్వడం ఒక ఆర్ట్. ఆర్ట్? హా, ఇంటర్వ్యూ చేయడం కూడా ఒక ఆర్ట్ అనుకో. అందులో నేను ఆర్టిస్ట్ని. ఇంటర్వ్యూ చేయడం పెద్ద కష్టమేం కాదు. నాకు ఛాన్స్ ఇస్తే అల్లాడిచ్చేస్తా. చా సరేరా, రేపు మన ఆఫీస్లో హైరింగ్ ఉంది. అవునా? ఎలా అప్లై చేయాలి? హా, నేను కూడా ఇదే కంపెనీగా మర్చిపోయా, సారీ. సునో, ఫస్ట్ రౌండ్ క్లియర్ చేసిన వాళ్ళు నీ దగ్గరికి పంపిస్తా. వాళ్ళని టెక్నికల్ ఇంటర్వ్యూ నువ్వు చెయ్యి. ఓ టెక్నికల్ అంటే వాట్ ఈస్ జావా, రాగ్ జావా అంతే కదా? హా, ఇవే. ఈ రౌండ్స్ క్లియర్ చేస్తే వాళ్ళు నీ దగ్గరకు వస్తారు. అప్పుడు చూస్తా నువ్వెంత టాలెంటెడో. ఏయ్, నేనేదో జనరల్గా చెప్పా. నేను సీరియస్గా తీసుకున్నా. సుప్పు సుప్పు నేను చెప్పేది ఒకసారి వింటావా? ఏంటి? అదే రేపు ఇంటర్వ్యూ గురించి నేనే తీసుకోవాలా? ఒకసారి ఆలోచించచ్చుగా. ఏం ఆలోచించాలి? రేపు నేను చేసే దిక్కుమాలిన ఇంటర్వ్యూ వల్ల వాళ్ళ జాబులు పోతే ఆ పాపం నాకు చుట్టుకుంటుంది. అదే ఆలోచిస్తున్నా. రేయ్, ఇలాంటి ఛాన్స్ మళ్ళీ మళ్ళీ రాదు, ఆలోచించుకో. సరే, కానీ నేను రేపు ఎలా ఇంటర్వ్యూ తీసుకున్నా నువ్వు నన్ను ఏమనొద్దు. ఎలా చేసినా అంటే నువ్వు ఫస్ట్ ప్రిపేర్ అయ్యి ఆ తర్వాత ఇంటర్వ్యూ చెయ్యి. ఓహో, ఇంటర్వ్యూ తీసుకోవడానికి కూడా ప్రిపేర్ అవుతారా? మరి ఆల్ ది బెస్ట్ మిస్టర్ కృష్ణ. ఓకే మిస్ కృష్ణ. అరే మామా, లైఫ్లో ఫస్ట్ టైం ఇంటర్వ్యూ రా, కొంచెం నా పక్కన ఉండు, ఓకేనా? సర్లే. డౌట్ వచ్చింది అనుకో, కొంచెం మేనేజ్ ఓకే ఓకే, డన్ డన్. రే, నీ రెజ్యూమ్ ఏడుందిరా? ఆల్రెడీ మెయిల్ చేశాను సార్. ఓకే ఓకే, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. మైసెల్ఫ్ రాజేష్ సార్. ప్రీవియస్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ సార్. మై స్కిల్ సార్ సి, పైథాన్, జావా, ఒరాకిల్ సార్. వాట్ ఆర్ యువర్ స్కిల్స్? ఆల్రెడీ చెప్పాను సార్. మళ్ళీ అడిగాడు కదా, మళ్ళీ చెప్పలేవా? చెప్పు. సి సార్. వాట్? సి. ఓకే, సి. ఐ సి. వాట్ ఈస్ సి? సి ఈస్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సార్. ఓ, వాట్ ఈస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్? ఇట్స్ ఏ లాంగ్వేజ్ టు కమ్యూనికేట్ విత్ కంప్యూటర్. వాట్ ఈస్ కంప్యూటర్? Computer is a machine to watch Netflix. వాట్ ఈస్ నెట్ఫ్లిక్స్? To watch web series. వాట్ ఈస్ వెబ్ సిరీస్? Web series means serial, like sex education. వాట్ ఈస్ సెక్స్ ఎడ్యుకేషన్? Sex education is a education to educate people mindset. టెన్షన్గా ఉంది కదరా నీకు? కంగారుగా ఉంది సార్. వెళ్ళి వాటర్ తాగిరాపో. పోరా, పోయి తాగిరాపో. ఈడెక్కడ దొరికాడు రా? కానీ మామా, ఏం ఫీల్ ఉంది మామా ఈడ? అరే సాడిస్ట్ గా సి లాంగ్వేజ్ దగ్గర స్టార్ట్ చేసి సెక్స్ ఎడ్యుకేషన్ దగ్గర తీసుకెళ్ళావు. అసలు ఇది ఎక్కడ ఇంటర్వ్యూ రా? బ్లడీ సాటిస్ఫాక్షన్ రా. సర్లే, అప్పుడే అయిపోలే, ఇంకోటి వస్తున్నాడంట చూడు. Good morning, sir. Tell me about yourself. I am Mahat, sir. I have completed my BTech in Sri Hindu College and I have done Java diploma course in Amirpet, sir. What is software model? It's the best model in the model, sir. ఓ, నేను అర్జెంట్గా 3 క్వశ్చన్స్ అడుగుతా, ఫటాఫటా మన ఆన్సర్ చెప్పాలి. Okay, sir. వాట్ ఈస్ జావా? ఆగో. అవును బ్రో, ఇంతకు నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఉంది సార్. ఒకసారి ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్పు. ఎందుకు సార్? అంటే ఏం లేదు బ్రో, ఒకవేళ నువ్వు బిజీగా ఉండి ఫోన్ ఎత్తలేదు అనుకో, నువ్వు ఎక్కడున్నావో తెలుసుకోవాలి కదా, అందుకోసమని అడుగుతున్నా. దానికి టీమ్స్ ఉంది కదా సార్. అదేం లేదు, మన కంపెనీలో టీమ్స్ కంటే ఇన్స్టాగ్రామ్ ఎక్కువ వాడతారు రా. సారీ సార్, నేను చెప్పండి సార్. నువ్వురా అసలైన బాయ్ ఫ్రెండ్. ఎంత నిజాయితీగా ఉన్నాడు రా. అవును, నువ్వు అర్జెంట్గా వెళ్ళి హెచ్ఆర్ని కలుపుకో. వెళ్ళు కలుపో. థ్యాంక్ యూ సార్. ఓ రైడ్, ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్పుడు. నీకు బా అమ్మాయిలు పిచ్చి పట్టింది రూ. చా, నేనెంత డంబో తెలిసేలా చేసావు. నీకింక జీవితంలో ఏ పని చెప్పను. సారీ సుప్పు, అవన్నీ ముందే చెప్పుంటే అందరిని క్వాలిఫై చేసేవాడిని. ఇంటర్వ్యూలో రిజెక్ట్ అయితే ఆ పెయిన్ ఎలా ఉంటుందో నీకు తెలుసు కదా. సో అట్లీస్ట్ 10 to 15 పీపుల్ అయినా క్వాలిఫై చేస్తావు అనుకున్నాను. నువ్వు అనుకుంటే సరిపోద్దా? ముందే చెప్పుంటే అలాగే చేసేవాడిని కదా. అదే కృష్ణ నీతో ప్రాబ్లం. అన్ని నీకు పూసకొచ్చినట్టు చెప్పాలి, లేకపోతే ఏది అర్థం కాదు. నేనేం మాట్లాడుతున్నా, నువ్వేం మాట్లాడుతున్నావు? ఏం లేదు, వదిలే. ఏంటి వదిలే? కుంపకొచ్చినప్పటి నుంచి ఏదో ఒక లొల్లి పెడుతున్నావు.
సుప్పు వీకెండ్ ప్లాన్స్ ఏంటి? అరే ఏం చెప్పకుండా వెళ్ళిపోతుందా? ఎంతసేపు అలా సైలెంట్గా ఉంటావు? ఏదో ఒకటి మాట్లాడు. ఇల్లు క్లీన్ చేయి. ఆ? ఏం మాట్లాడుతున్నావు? ఇల్లు క్లీన్ చేయి. మరి ఇంత కకృతైంది? ఎవరన్నా పరమైన పెట్టుకోవచ్చు కదా. ఎందుకు? నువ్వు గోకడానికా? నీకు హెల్పింగ్ హ్యాండ్గా ఉంటుందని. నువ్వున్నావు కదా. ఆ పని నేనెందుకు చేస్తా? ఏ అవి కూడా రావా? ఐఎమ్ అ బ్యాచులర్, యు నో, ఐ కెన్ డూ ఎనీథింగ్. మరి మూసుకొని చెయ్యి. అబ్బా, ఇవన్నీ ఇక్కడ ఎవరు పెట్టారు? ఒసేయ్, వదులు. ఇక్కడ ఇంత పని చేస్తుంటే హెల్ప్ చేయాలన్న కామన్ సెన్స్ లేదా నీకు? హెల్పా? నీకిదే పనిష్మెంట్. పనిష్మెంటా? దీని సంగతి రేపు చెప్తా.